ప్రపంచ ఇంధన సంక్షోభం సెగ సామాన్యుడికి తగలకుండా ఉండేందుకు భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ముడి చమురు ధరలు బగ్గుమంటున్నా భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. దీని వెనుక చమురు కంపెనీలు భరిస్తున్న నష్టం అక్షరాల రోజుకు 1700 కోట్ల రూపాయలు. 10 వారాల్లో 1,00,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. మరి ఈ భారాన్ని చమురు సంస్థలు ఇంకెన్నాళ్ళు మోయగలవు? పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు అనివార్యమా? ఈ కథనంలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ఇంధనం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జపాన్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం గత 10 వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 30% మేర పెరిగాయి. కానీ భారత్లో మాత్రం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సామాన్యులకు ఆ భారం పడకుండా అడ్డుగోడలా నిలబడ్డాయి. ముడి చమురు ధరలు 50% పెరిగినప్పటికీ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రికార్డు స్థాయిలో నష్టాలను భరిస్తూ ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. గత 2 ఏళ్లుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 94.77 రూపాయలు, డీజిల్ 87.67 రూపాయలుగా కొనసాగుతోంది. మార్చిలో వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు పెంచినా అది అసలు ఉత్పత్తి ఖర్చు కంటే చాలా తక్కువే. కొనుగోలు ధరకు, విక్రయించే ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా చమురు సంస్థలు ప్రతిరోజు 1600 నుంచి 1700 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నాయి. గత 10 వారాల్లోనే ఈ నష్టం ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు దాటినట్లు తెలుస్తోంది. చమురు కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు 13 రూపాయల నుంచి 3 రూపాయలకు, డీజిల్ పై 10 రూపాయల నుంచి పూర్తిగా 0కు తగ్గించింది. దీనివల్ల కేంద్ర ఖజానాపై నెలకు 14,000 కోట్ల రూపాయల భారం పడుతోంది. అయితే భవిష్యత్తులో రిఫైనరీల విస్తరణ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టాలంటే చమురు కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉండటం ఎంతో కీలకం. ఇప్పుడు ఆ సంస్థలు రోజువారీ కార్యకలాపాల కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చమురు కంపెనీల మనుగడకే ప్రమాదమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అయితే సామాన్యులపై భారం పడకుండా ఈ ధరల పెంపు ఎప్పుడు, ఎంత మేర ఉండాలనే దానిపై కేంద్రం త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.